ఇప్పుడు మనం తమలపాకు రసం చేసుకుందాము. చాలా చాలా హెల్దీ అండి. అంటే మామూలుగా అన్ని రకరకాల రసాలు చేసుకుంటుంటాం కదా, ఈసారి తమలపాకుతో రసం ట్రై చేయండి. ఎందుకంటే తమలపాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్, డైజెషన్ పవర్ బాగా పెంచుతుంది. ఈ చలికాలం వర్షాకాలంలో మాత్రం దగ్గు జలుబులు దరి చేయనీయకుండా చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. తమలపాకుతో రసం చేస్తారని తెలుసా? తెలిసిన వాళ్ళు తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు టేస్టీగా హెల్దీగా తమలపాకు రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 3 తమలపాకుల్ని ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు చింతపండు వేసుకోవాలి. కడిగి నానబెట్టిన చింతపండు అనమాట. నేను కొన్ని వాటర్తో పాటు వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా, చింతపండు, తమలపాకు పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని 1 నిమిషం వేగనివ్వాలి. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో 1.5 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మెంతుల పొడి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ రసంని మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సాల్ట్ సరిచూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిల్లలకి వేడివేడి అన్నంలో ఈ రసం వేసి పెడితే చాలు, అజీర్తి కానీ లేదా ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. అంతే, చూసారు కదా, టేస్టీగా తమలపాకు రసం ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా హెల్దీ అండి. వారానికి ఒక్కసారైనా చేసుకోండి. ఇంట్లో తమలపాకు చెట్లు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోండి. ఈ రసం వేడి అన్నంలోకి మాత్రం సూపర్ ఉంటుందండి. అసలు అన్నంలో పోసుకొని తినడమే కాదు, గ్లాస్లో పోసుకొని తాగడం అయితే ఇంకా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.